హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బావుండాలని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది పండుగ వస్తుందనేసి నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేద్దామనేసి ఇలా కిచెన్ రూమ్‌లో ఉన్న పైన అంటే మనం వాడుకొని పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదండీ! అవన్నీ పైనున్న వాటన్నిటిని తీసేసానండి. నేను సంక్రాంతి టైంలోనైతే ఇల్లు క్లీన్ చేశా అండి. 2 మంత్స్ అయితే అయింది క్లీన్ చేయక. సో, పైన పేపర్స్ అవి అన్నీ ఉన్నాయనేసి తీసేసాను. చాలా డస్ట్ అయితే పట్టేసుందండి మూలల్లో. మూలల వరకే బాగా డస్ట్ అనేది ఉందండి. ఇలా స్పాంజ్ తీసుకొని తడితో ఇలా తుడిస్తే డస్ట్ కొంచెం పైకి లేవకోకుండా నీట్‌గా వస్తుందనేసి ఇలా నేను స్పాంజ్‌తోనైతే క్లీన్ చేస్తున్నా అండి. నేనైతే కనీసం 2 నెలలకు ఒకసారైనా సరే ఇల్లు మొత్తం ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తా అండి. మనం వాడని సామాన్లన్నీ పైన ఉంటాయి కదా! అవన్నీ కూడా పైన డస్ట్ పట్టేసి ఉంటాయని, మళ్ళీ మనం వాటిని వాడుకునే టైంలో రుద్దటం ఎక్కువ టైం పడుతుందనేసి నేను ఇలా కనీసం 2 నెలలకు ఒకసారైనా కూడా క్లీన్ చేస్తాను. ఇలా పైనున్నవన్నీ తీసేసాను కదా! ఇవి చూడడానికి కొన్నే ఉన్నాయి కానీ, లోపల మాత్రానికి ఇంక చాలా వస్తువులే దాసిపెట్టానండి అందులో. హాట్ బాక్స్ ఓపెన్ చేశాను కదా! అందులో అన్ని ప్లేట్స్ కూడా అందులోనే ఉన్నాయండి. తర్వాత నేను ఈ బిందె పెద్దగా ఉందని వాడుకోవట్లేదు. అందులో గ్లాసులు, గరిటెలు, గిన్నెలు ఇవన్నీ వాడుకోని వస్తువులన్నీ అందులో పెట్టేశాను. నేను కవర్‌లో దాచిపెట్టిన ప్లేట్స్ అండి అవి. అంటే డెకరేటివ్ ప్లేట్స్ అండి. మనం పూజలు అట్లాంటివి చేసుకునే టైంలో యూజ్ చేసుకుంటాం కదా! అవండి. తర్వాత ఇది గిన్నెల సెట్ అండి. ఎవరన్నా ఒక 10 మెంబర్స్ అట్లా మన ఇంటికి రిలేషన్స్ వచ్చినప్పుడు వండుకోవడానికి అనేసి అది గిన్నెల సెట్ అండి. ఎప్పుడో అమ్మ వాళ్ళు తీసుకొనైతే పంపించారండి. అవన్నీ కూడా బయట పెట్టేశానండి. తర్వాత కింద షెల్ఫ్‌లలో ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా తీసేసి మొత్తం ఈ షెల్ఫ్‌లు కూడా క్లీన్ చేసుకోవాలనేసి మొత్తం అన్నిటిని అయితే తీసేస్తున్నాను. మేము లాస్ట్ ఇయరు సమ్మర్ హాలిడేస్‌లో అంటే మాకు మా ఊర్లో పాలనేది దొరకలేదండి ఆ టైంలో. దొరకకపోవడం వల్ల ఇలా పెరుగు డబ్బాలైతే తెచ్చుకున్నామండి. చూడ్డానికి బాగున్నాయనేసి నేను ఈ డబ్బాలనైతే వాడుతున్నాను. కానీ ఒక 2, 3 మంత్స్ వాడేసి తర్వాత స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బాలైతే తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఈ డబ్బాలనైతే వాడుతున్నానండి. ఇక్కడ ఉన్న ఈ షెల్ఫ్‌లు మాత్రం నేను 15 రోజులకు ఒకసారైనా సరే క్లీన్ చేసుకొని పేపర్ అయితే మారుస్తా అండి. ఎందుకంటే మనం డైలీ వాడే ఫుడ్ ఐటెమ్స్ కదా అండి. ఆయిలు అలాంటివి ఏమన్నా పడ్డా కూడా కింద షెల్ఫ్‌లకి అంటుతుందనేసి నేను 15 రోజులకు ఒకసారి కూడా ఇలా మార్చుకుంటూ ఉంటాను. ఇక ఆ షెల్ఫ్ సర్దటం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదండీ! ఆ షెల్ఫ్, పక్కనున్న షెల్ఫ్ కూడా అన్నిటిని కూడా క్లీన్ అయితే చేశానండి. ఆ తర్వాత ఇక్కడ కింద షెల్ఫ్‌లో ఓవెన్ ఉంటుందండి. ఆ ఓవెన్ కూడా తీసి క్లీన్ చేసేసి పక్కన పెట్టానండి. తర్వాత ఇక్కడ షెల్ఫ్‌లో దేవుడి మందిరం అయితే ఉంటుందండి. మాకు దేవుడికి పూజ గది అంటూ వేరే సెపరేట్‌గా ఏం లేదండి. కిచెన్ రూమ్‌లోనే ఒక షెల్ఫ్‌లోనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. నేను ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తానండి. మొన్న గురువారం రోజే నేను దేవుడి ఫొటోస్‌ని అయితే క్లీన్ చేశా అండి. అందుకని ఎక్కువగా టైం అయితే పట్టలేదు. ఆ పేపర్ కూడా మొన్న మార్చిందే కనుక నేను ప్రతి వారం కూడా దేవుడి ఫొటోస్ దగ్గర ఉన్న కింద పేపర్ అయితే మారుస్తా అండి. మొన్ననే మార్చాను కదా! మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి మార్చుకోవచ్చులే అనేసి నేను పేపర్ ఏం మార్చలేదండి. ఉన్న పేపర్ మీదే కొంచెం చెత్త అది ఉంటే క్లీన్ చేశాను. మనం పూజకు వాడే దీపం, కుందులు ఇవన్నీ ఉంటాయి కదండీ! వాటిని నేను పీతాంబరి అని డీమార్ట్‌లో దొరుకుతుందండి. ఆ పౌడర్‌తోనైతే క్లీన్ చేస్తాను. దానితో క్లీన్ చేస్తే చాలా బావుంటాయండి. వాటిపైన ఎక్కువగా నల్లగా పడుతుంది కదా! అవి క్లీన్ చేసుకోవటానికి పీతాంబరి అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి. నేను ఓవెన్ అయితే క్లీన్ చేశానండి. ఇక్కడే షెల్ఫ్‌లోనైతే పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా పిల్లలకి బిస్కెట్స్, కేక్స్ కావాలి అంటే ఇందులోనే చేస్తాను. ఏమైనా దుమ్ము పడుకోకుండా ఇలా క్లాత్ అయితే వేస్తానండి. ఆ బ్లాక్ ప్లేట్ కూడా ఓవెన్‌లోనే వచ్చిందండి. అన్నీ కూడా ఒక చోటే ఉంటాయనేసి అక్కడే సర్దేసుకున్నాను. నేను ఇక ఈ గిన్నెలు మొత్తం బయట ఎండొస్తుందనేసి ముందుగానే రుద్దేశానండి. రుద్ది ఇలా మంచం పైన మొత్తం ఆరేసి ఇల్లు లోపలైతే క్లీనింగ్ అయితే చేసుకున్నా అండి. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ సర్దుకోవాలి కదండీ! లోపల పెట్టేయాలనేసి ఇవన్నీ మళ్ళీ ఇంతకుముందు తీసిన సెట్లు ఎలా ఉన్నాయో అలా అన్నీ కూడా ఏ సెట్‌కి ఆ సెట్ అరేంజ్ చేసుకోవాలనేసి వచ్చాను. కాకపోతే ఏ గిన్నె పట్టుకున్నా కూడా మస్తు కాలిపోతుందండి.
ఎండలు మాత్రం మామూలుగా కొట్టడం లేదు అసలు. అందుకనే క్లాత్ అయితే తీసుకున్నాను. లోపల ఏమన్నా 1, 2 డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే తుడవచ్చనేసి. అలాగే గిన్నె పట్టుకోవాలన్నా కూడా కాలుతుందండి. అందుకనే నేను క్లాత్‌ని అయితే యూజ్ చేశాను. కాకపోతే కొన్ని కొన్ని పక్కన పెట్టేసి కొంచెం ఇటు పక్కకని పెట్టేసా అండి. పెడితే అవి కొంచెం వేడి తగ్గిన తర్వాత అన్నీ సర్దుకోవచ్చనేసి అన్నీ కూడా ఇలా సర్దేసుకుంటున్నాను. కిచెన్ రూమ్ ఒకటి సర్ది క్లీన్‌గా ఉంచుకోవడానికి నాకు ఫుల్ డే అయితే పట్టిందండి. పైనున్న షెల్ఫ్‌లో ఉన్న వాటన్నిటిని తీసి, రుద్ది, కడిగి ఇలా ఎండకి ఆరేసి, అలాగే షెల్ఫ్‌లన్నిటిని క్లీన్ చేసుకొని, మళ్ళీ ఈ రుద్దిన వాటిని మళ్ళీ సర్దుకొని నీట్‌గా ఉంచుకొని నేను ఒక్కదాన్నే కదా అండి చేసుకునేది. సో, నాకు ఫుల్ డే మొత్తం కిచెన్ రూమ్‌కే సరిపోయిందండి. నేను వాడని వస్తువులన్నింటినీ ఇలా అన్నీ సెట్ వైజ్‌గా చేసేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఎప్పుడూ కూడా అసలు ఇన్ని వస్తువులు కొనకూడదండి. ఎవరో వస్తారు, వచ్చినప్పుడు యూజ్ అయితాయి అనుకుంటాం కానీ, ఎప్పుడూ కూడా ఇన్ని వస్తువులు మనకు అవసరం లేని వాటిని కొనకూడదనేసి అనుకున్నాను. మొత్తం ఇలా సర్దుకున్న తర్వాత ఇలా అయితే ఉందండి మా ఇల్లు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఓ పక్క ఇంటి క్లీనింగ్ పనిలో ఉంటూనే వంట కూడా చేశాను అండి. రైస్ కుక్కర్లో రైస్ అయితే అయ్యింది. నేను ఈరోజు వడియాల పులుసు అయితే చేశానండి. అంటే మినప వడియాలు ఉంటాయి కదా, దానితో కర్రీ అయితే చేశాను. ఆ కర్రీ చేసిన వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఇక ఇది టీవీ ఏరియా అండి. మేము గోడకి పెట్టడానికి ప్లేస్ లేదనేసి ఇలా షెల్ఫ్‌లో టీవీని అయితే పెట్టుకున్నామండి. టీవీ కింద ఈ పీటలు అయితే ఉంటాయి కొంచెం హైట్ కోసం అనేసి. అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇలా టీవీ ఏరియాని మొత్తం బాగా డస్ట్ పట్టేసి ఉందనేసి నేను ఎక్కువగా ఇలా స్పాంజ్‌ని వాటర్‌లో ముంచేసి ఇలా క్లీన్ అయితే చేసుకుంటా అండి. దానిపైన డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా ఆ తడికి వచ్చేస్తుందనేసి ఇలా స్పాంజ్‌తోనైతే క్లీన్ చేసేసుకుంటాను. అంటే మనం 10 రోజులకు ఒకసారైనా ఇల్లు క్లీన్ చేసుకుంటాం కానీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేయం కదండీ. ఆ టీవీ ఇవన్నీ తీసి చేయాలంటే కనీసం 2 మంత్స్‌కి ఒకసారైనా సరే క్లీన్ చేస్తాము. మామూలుగా మనం రోజువారీ వాడుకునే షెల్ఫ్‌లు అవి అయితే క్లీన్ చేసుకుంటాం కానీ ఇవి మొత్తం కూడా 2 మంత్స్‌కి ఒకసారి తీసి క్లీన్ చేస్తామండి. ఇది టీవీ అండి, 43 ఇంచెస్ టీవీ. దీనిని మా హస్బెండ్ ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసామండి. ఇక దీన్ని అంటే బ్యాక్ పార్ట్ మాత్రమే నేను తుడుస్తున్నా అండి. ఫ్రంట్ పార్ట్ వేరే టిష్యూ పేపర్‌తోనైతే తుడిచాను. బ్యాక్ పార్ట్ కూడా బాగా దుమ్ము పట్టేసి ఉందని క్లాత్ తోటి, అంటే నేను తడి క్లాత్ కాదండి, ఓన్లీ పొడి క్లాత్తోనే 2, 3 సార్లు తుడిస్తే కొంచెం పైన ఉన్న డస్ట్ అనేది పోయింది. టీవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. టీవీని తుడవటానికి క్లాత్ అనేది ఉంటుందండి. అది మా ఇంట్లో ఉంది. ఎక్కడో పెట్టేశాను, దొరకలేదు. ఎట్లాగో నేను బట్టలు షెల్ఫ్‌లో ఉన్న బట్టలు సర్దుతాను కదా, అవి సర్దే టైంలో దొరుకుతుందిలే అనేసి నేను ఓన్లీ టీవీ బ్యాక్ సైడ్ మాత్రమే క్లీన్ చేశాను. ఇదిగోండి టీవీ ఏరియా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇక నెక్స్ట్ షెల్ఫ్‌లో ఉన్న బట్టలన్నిటిని తీసేసి వీటన్నిటిని కూడా మళ్ళీ సర్ది మడత పెట్టేసి పెట్టాలండి. ఇవన్నీ తీసిన తర్వాత మా హస్బెండ్ బట్టలు ఐరన్ చేయాలనేసి అందులో చాలా వరకు బట్టలను కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసా అండి. వాష్ చేసి ఐరన్ చేసి షెల్ఫ్లో పెడదామనేసి వాటన్నిటిని కూడా వాషింగ్ మిషన్లోనే అయితే వేశాను. తర్వాత మావి పిల్లలవి అందరివి కూడా షెల్ఫ్లో నుంచి తీసేసాను. నేను షెల్ఫ్‌లన్నింటిని కూడా ఇలా తడి స్పాంజ్ పెట్టి షెల్ఫ్‌లన్నింటిని కూడా క్లీన్ అయితే చేసేసుకున్నా అండి. చేసేసిన తర్వాత అన్ని బట్టలను కూడా మడత పెట్టేసి మళ్ళీ షెల్ఫ్‌ల్లో నీట్‌గా సర్దుకోవటానికి ఈ రూము క్లీన్ చేయడానికి కూడా నాకు ఫుల్ డే మొత్తం పట్టేసిందండి. నేను 2 రూములు క్లీన్ చేయడానికి 2 రోజులైతే పట్టేసిందండి. అసలు ఇంటి పని పెట్టుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అంత ఇబ్బందిగా ఉంటుందండి. అసలు డే మొత్తం నిల్చొని చేయటం వల్ల నాకు నెక్స్ట్ డే 2 డేస్ కూడా కాళ్ళనేవి విపరీతంగా నొప్పులేశాయి. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నీట్‌గా సర్దేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి మనసుకైతే. సో, ఇదండి ఇవాల్టి వ్లాగు. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.